మొన్నే చెప్పుకున్నాం, ఒక అమ్మాయిని ఆఫీస్లో ఉండగా వెల్ఫేర్ అసిస్టెంట్ని కిడ్నాప్ చేశారు, బలవంతంగా పట్టుకెళ్ళారు. ఇదేం దుర్మార్గం అని ఏ పేపర్లు, టీవీలు, ఏ బ్రేకింగ్లు కాలేదు. కానీ పోలీసులు మాత్రం సీరియస్గానే ఎఫర్ట్ పెట్టారు. బలవంత పెళ్లి కోసమే కిడ్నాప్ అని తేల్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి కిడ్నాప్ హిస్టరీ వీడింది. బలవంత పెళ్లి కోసమే కిడ్నాప్ జరిగినట్టు స్పష్టమైంది. కిడ్నాపర్ల చెర నుంచి మహిళా ఉద్యోగిని రక్షించిన పోలీసులు ఈ కేసు సంబంధించి 5 నిందితులను అరెస్ట్ చేశారు. రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ దీన్ని పర్ఫెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేశారు. దేవీపట్నం మండలం శరభవరం సచివాలయంలో విధుల్లో వెల్ఫేర్ అసిస్టెంట్ సౌమ్య కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సవాల్గా తీసుకున్నారు. సౌమ్య ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రధాన నిందితుడు కశింకోట అనిల్ కుమార్ ఈ కిడ్నాప్కి పాల్పడ్డాడు. ఇందుకు శరభవరం గ్రామానికి చెందిన 2 యువకులు కళ్యాణం, ఉమామహేష్, రాఘోలు, దుర్గా విఘ్నేష్ సహకరించారు. వీళ్ళ ముగ్గురిని పోలీసులు వైరాంవరం మండలం పాతకోటలో అరెస్ట్ చేశారు. వీళ్ళతో పాటు సౌమ్య కదలికల మీద రెక్కి నిర్వహించిన పోతవరం గ్రామానికి చెందిన మణిమోహన్ ద్వారా పూసం పవన్ కుమార్ను అదే గ్రామంలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో 2 పరారీలో ఉన్నారు. ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ మీద గంజాయి కేసుతో పాటు మరో 4 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. బాధితులను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించిన డీఎస్పీ చెప్పారు. ముఖ్యమైన మార్గాలను మూసేయడం, చెక్ పోస్టులను అలర్ట్ ఇవ్వడం, జీపీఎస్ ట్రాకింగ్, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కథలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ చెప్పారు. శరవరంలో సౌమ్యను కిడ్నాప్ చేసిన తర్వాత గట్టి నిఘా ఉందని తెలుసుకున్న కిడ్నాపర్లు కిడ్నాప్కి వినియోగించిన వాహనాన్ని జగ్గంపేట సమీపంలో నిర్మానుష్య ప్రదేశం దగ్గర వదిలేసి మరో వాహనంలో పాతకోట గ్రామానికి పరారైనట్టు చెప్పారు. నిందితులు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలు తెలుసుకోవడం ద్వారా వాళ్ళున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించగలిగామని చెప్పారు.